నమస్కారం. వాకాటి పాండురంగారావు గారి దిక్సూచి ఆడియో బుక్లో మరొక అధ్యాయానికి స్వాగతం. అతీతానుభవాలు మరో 3. అతడి పేరు థామస్ గెలెన్ హైరోనిమస్. అతడు రేడియో ఆపరేటర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతడు ఒక సాధనాన్ని తయారు చేశాడు. దానిని ప్రాణం లేని వస్తువుల నుండి ఉద్భవించే శక్తి కెరటాలను కనుగొన్న యంత్రంగా వర్ణించి 1948లో పేటెంట్ తీసుకున్నాడు. కానీ నిజానికి ఆ హైరోనిమస్ మెషిన్ అంతకన్నా శక్తివంతమైనది. 300 మైళ్ళ దూరం నుండి ఎడ్ హెర్మన్, న్యూయార్క్లోని మెక్గ్రహల్ ప్రచురణ సంస్థ వారి ఇంజనీర్, తన తోటలోని చెర్రీ చెట్టుకి గొంగళి పురుగులు పట్టాయని, ఆ చీడని తొలగించవలసిందని హైరోనిమస్కు రాశాడు. మీ చెట్టు ఫోటోను, దాని నెగిటివ్ను, కొన్ని ఆకులను, గొంగళి పురుగులను పంపండి అని జవాబు రాశాడు హైరోనిమస్. కొన్ని రోజుల తర్వాత ఎడ్ హెర్మన్ ఆశ్చర్యచకితుడయ్యాడు. చెర్రీ చెట్టు కింద గుట్టలుగా గొంగళి పురుగులు చచ్చిపడి ఉన్నాయి. హైరోనిమస్ 300 మైళ్ళ దూరం నుండి వాటిని చంపగలిగాడు. ఇలాంటిదే ఇంకొక సాధనాన్ని కాలిఫోర్నియాలో జేపీ బాయ్స్ తయారు చేశాడు. అరిజోనా దగ్గర కొన్ని వేల ఎకరాల పత్తి పైరు మీద కాయతొలిచే పురుగులు దాడి చేశాయి. మందు జల్లినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఆ యాజమాన్యం వారు బాయ్స్ని పిలిచి ప్రయోగాత్మకంగా ఒక 80 ఎకరాల పైరును ఆయనకు అప్పగించారు. బాయ్స్ విమానం నుండి ఆ 80 ఎకరాలను ఒక ఫోటోగా తీశాడు. ఏ మందు చల్లితే ఆ పురుగులు చస్తాయో ఆ మందును కొద్దిగా తీసుకున్నాడు. రెంటిని తన రేడియో లాంటి అల్యూమినియం పెట్టెలో పెట్టాడు. ఆ పెట్టెను గ్రౌండ్ చేశాడు. దానికున్న 10 అడుగుల యాంటెన్నాని బయటికి తీసి ఉంచాడు. కొంతసేపు దానిని ఆన్ చేసి ఉంచాడు. ఈ విధంగా అతడు వారానికి 2 సార్లు చొప్పున చేశాడు. ఆ ఋతువంతా అలా చేశాడు. అతడు అలా చేసిన పైరు మీద ఒక్క పురుగైనా లేదు. ఆ పొక్క పొలాల మీద విమానాలు మామూలు స్థితిలో మందులు చల్లుతూనే ఉన్నాయి. పురుగులు లేకపోవడమే లేదు. బాయ్స్ చికిత్స చేసిన పొలంలో పత్తికాయలు బాగా పెద్దవిగా ఉన్నాయి. ఇంచుమించు ఖర్చే లేకుండా, చెదల నిర్మూలనే కాకుండా అధిక దిగుబడి కూడాను. ఇలాంటి సాధనాన్ని రైతులకు రామరక్ష అనడంలో తప్పు లేదేమో. ఇలాంటి సాధనాలను 7 మంది పేటెంట్ చేశారు. ఆ వివరాలు బ్రిటిష్ పేటెంట్ ఆఫీస్ సేల్స్ బ్రాంచ్, సెయింట్ మేరీ స్ట్రీట్, అర్లింగ్టన్, ఇంగ్లాండ్ నుండి లభిస్తాయి. జార్జ్ డెలావర్ అన్నతడు ఆక్స్ఫోర్డ్లో ఉంటాడు. డెలావర్ కెమెరాకు పేటెంట్ తీసుకున్నాడు. దానితో ప్రాణం ఉన్న దాని యొక్క భవిష్యత్ దశను ఫోటో తీయవచ్చును. అయితే ఆ కెమెరాతో పనిచేస్తున్నప్పుడు మనోశక్తిని పూర్తిగా కేంద్రీకరించవలసి ఉంటుంది. వెనుకటికి టెడ్ సీరియస్ గురించి చదివాం. ఒకసారి ఆ కెమెరాలోని ఒక భాగం మీద ఒక స్త్రీ యొక్క రక్త బిందువులు కొన్నిటిని ఉంచారు. అసిస్టెంట్ మనసుని దాని మీద కేంద్రీకరిస్తూ డయల్స్ని తిప్పారు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఆ స్త్రీ యొక్క కడుపు లోపలి భాగం, దానిలోని ఒక శిశువు యొక్క పిండం ఆకారం కనబడ్డాయి. బహుశా 3వ నెల అయి ఉంటుంది అని ఒకరంటే, మన ఇంకా ముందు దశ అంటే ఆ పిండం 6వ నెలలో ఎలా ఉంటుందో చూడవచ్చా అని అడిగారు. వారు ప్రయత్నించారు. వారి యత్నం ఫలించింది. ఇవన్నీ కాకమ్మ కథల్లా అనిపిస్తాయి. అందుకు కారణం ఈనాటి సైన్స్ మనకిచ్చిన కళ్ళజోడు సరిపోకపోవడమేనంటాడు ఈ విషయాలన్నీ క్రోడీకరించిన జోసెఫ్ ఎస్ గుడ్వేస్. ఈ విశ్వంలో అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న రేడియోనిక్స్ ఈ సంబంధాన్ని స్పష్టం చేస్తున్నది. కానీ ఆ సంబంధాన్ని మనం వర్ణించగల స్థితికి ఎదగలేదు. భౌతికవాదం మనల్ని 3 కొలతలు అంటే 3 డైమెన్షన్స్కి బందీలుగా చేసింది. కానీ భౌతిక పదార్థానికి ఇంతవరకు మనం ఎరగని శక్తి ఒకటి ఉంది. ఆ శక్తితో ఒకదాని సిగ్నల్స్ని ఇంకొకటి అందుకోగలుగుతోంది అంటాడు న్యూ కాన్సెప్ట్స్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అన్న పుస్తకం రచించిన డాక్టర్ ఆల్బర్ట్ అబ్రమ్. సైన్స్ చరిత్రను నిదానంగా పరిశీలిస్తే విడివిడిగా ఉన్న సైన్స్లోని ప్రత్యేక విభాగాలు కలిసినప్పుడల్లా మరొక కొత్త శక్తివంతమైన విజ్ఞానం బయలుదేరి మానవుడి కళ్ళను ఇంకా విశాలంగా తెరిచింది అని అర్థమవుతుంది. కెమిస్ట్రీ వేరుగా, బయాలజీ వేరుగా ఉన్నంతకాలం లేని జెనెటిక్ విప్లవం ఆ రెండిటి కలయిక వల్ల వచ్చింది. ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం కలిసి ఆస్ట్రోఫిజిక్స్ ఏర్పడింది. ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ కలిసి ఎక్సోబయాలజీ అంటే మన భూగోళానికి వెలుపల ప్రాణులున్నాయా అని వెతికే శాస్త్రంగా రూపొందింది. ఈ విధంగా భిన్నత్వం నుండి ఏకత్వానికి పరుగులు తీస్తున్న సైన్స్లో సయానిక్స్ అన్నది అతి కొత్తది. రేడియోనిక్స్,
ఎలోస్టిక్ ఎలక్ట్రికల్ ఆప్టికల్ శక్తి, ఎల్ ఫీల్డ్స్ ప్రాణశక్తి క్షేత్రాలు, బయోనిక్స్ ఇవన్నీ కూడా కొత్త శకానికి దారితీస్తున్న రంగాలు. అమెరికాలో, ఇంగ్లాండ్లో, అందరికన్నా ఎక్కువగా రష్యాలో, ఇతర కమ్యూనిస్టు దేశాలలో వీటి మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్నింటి శక్తి ఊహాతీతం. అలాంటి శక్తిని నైతికమైన సంయమనం లేని వారి చేతికి అందివ్వవచ్చునా అన్నది చాలా పెద్ద ప్రశ్న. కానీ ఇలాంటిదేమీ లేదు. ఇదంతా పుటకాలు అనే మనస్తత్వం కనీసం 25 వెనక్కి ఉండిపోయిందని చెప్పవచ్చు. బల్గేరియాలో వేగంగా ముందు కాలాన్ని చూడగలిగితే డెలావేర్ కెమెరా అదే పనిని అమెరికాలో చేసింది. ఇప్పుడిక మొక్కల ప్రపంచంలోకి వెళ్దాం. విలాపం. కరుణశ్రీ రచించిన పుష్ప విలాపం మన కంట తడిపెట్టించే రమణీయ రసార్ద్ర కావ్యం. అంతేకాదు, అది సైంటిఫిక్ నిజం కూడాను. భామాకలాపంలో ఆ సత్రాజిత్తు గారమ్మాయి ఎన్ని హావభావ విలాసాలు చిందిస్తుందో మొక్కలు కూడా అన్నీ చిందిస్తాయి. అన్ని దృష్టులు మందగించిన మనం ఇది నమ్మడం కష్టమే. మళ్ళీ రష్యా. అక్టోబర్ 1970. ఈ నెలలో ఒక రోజున అధికార పార్టీ వాణి అయిన ప్రాప్తా పత్రికలో ఒక వ్యాసం ఉంది. ఆకులు మనకేమి చెబుతున్నాయి అని శీర్షిక. మొక్కలు మాట్లాడతాయి కాదు, పెడబొబ్బలు పెడతాయి అంటూ మొదలెట్టిన ఈ వ్యాసంలో మాస్కోలోని టిమిర్యజేవ్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ను సందర్శించిన ప్రాప్దా విలేఖరి విచెట్పోవ్ ఇలా రాశాడు. ఒక బార్లీ అంకురం వేళ్లను వేడి నీడలో ముంచితే అది బాధతో గిలగిలలాడడం నేను కళ్ళతో చూశాను. అతి నాజూకైన ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సాధనం ద్వారా దాని కన్నీటిని రికార్డ్ చేయగలిగారు. ఇంకా బ్రిటన్కి వెళ్దాం. అక్కడ నేచర్ అన్న వైజ్ఞానిక పత్రిక కథనం చూద్దాం. మైడా వేల్ దగ్గర ఒక గదిలోని ఒక క్యారెట్ టేబుల్ మీద బిగించి ఉంచారు. ఆ క్యారెట్లోకి తీగలు గుచ్చి ఉన్నాయి. ఆ తీగలు తెల్లటి ద్రావణం ఉన్న 2 గాజుగొట్టాల ద్వారా సాగుతాయి. ఒక ద్రావణంతో క్యారెట్ని నొక్కగానే అది విలవిల్లాడడం ఒక లీవర్ అద్దం ఏర్పాటు ద్వారా చూడగలుగుతాము. ప్రయోగం చేసినవాడు ప్రపంచానికే మొక్కల గురించి, సర్వప్రాణుల ఏకాత్మత గురించి ఉనమాలు నేర్పిన ఈ దేశపు బిడ్డ జగదీష్ చంద్రబోస్. ఈసారి అమెరికా. మొక్కల గురించి మాట్లాడితే క్లీవ్ బాక్స్టర్ గురించి మాట్లాడక తప్పదు. మొక్కల భయము, ప్రేమ, ఆనందం, బాంధవ్యం లాంటి వాటి మీద బాక్స్టర్ చేసిన ప్రయోగాలు జగత్ప్రసిద్ధాలు. న్యూయార్క్లో తన గదిలో అతడు ఒక మొక్క డ్రాసినా ఆకును వీట్స్టన్ బ్రిడ్జ్ గాల్వెనోమీటర్లకు కలిపి దానిలో కలిగే మార్పులను ఒక సూదితో గ్రాఫ్ కాగితం మీద గుర్తించే ఏర్పాటు చేశాడు. ప్రయోగంలో అతడు ఎలక్ట్రోడ్స్లో కలిపి ఉన్న ఆకును అగ్గిపుల్లతో కాల్చివేస్తాను అని అనుకున్నాడు. అతడింకా అగ్గిపుల్ల కోసం లేవనే లేదు. కానీ అతడి మనసులో ఆ అగ్గిపుల్ల మంట రూపం మెరిసిన అదే క్షణాన సూది చరచరా పైకి రాసుకుంటూ వెళ్ళింది. మొక్క ఆందోళన చెందింది. అతడు కదలకపోయినా అతడి మనోభావాన్ని ఆ మొక్క గ్రహించిందా? సరే, లేచి వెళ్ళాడు. అగ్గిపుల్లలు తీసుకొని గదిలోకి వచ్చాడు. మళ్ళా మొక్క కలరవం సూచించింది. మొక్క దగ్గరికి వెళ్ళాడు. దాని ఆకును కాల్చిపోతున్నట్టుగా నటించాడు. మొక్క భావసరళిలో ఏ మార్పు లేదు. అంటే అసలు ఉద్దేశానికి నటనకు గల వ్యత్యాసాన్ని ఆ మొక్క అర్థం చేసుకుందా? అతడదే ప్రయోగాన్ని 25 రకాల మొక్కలతో తాను చేసి ఇతరులతో చేయించాడు. దాని ఫలితంగా బాక్స్టర్ పంచేంద్రియాలకు అతీతంగా కాదు, ఆధారభూతంగా ఏ గ్రహణ శక్తి ఉందో అదే మొక్కలలో పనిచేస్తోంది అని అన్నాడు. నిజానికి కన్ను, ముక్కు, చెవి లాంటి ఇంద్రియాల వల్ల మనిషి గ్రహణ శక్తికి అవరోధం ఏర్పడుతుంది. మనం కావాలనుకున్న దానిని చూస్తాం, ఒక్కోసారి సరిగ్గా చూడం, పూర్తిగా చూడడం మానివేస్తాం. మొక్కలకు ఆ పరిమితి లేదు అంటాడు బాక్స్టర్. ఈ పంచేంద్రియాలను నమ్మవద్దు మొర్రో అనే తత్వాలు పాటలు మొదలు భగవద్గీత దాకా, క్వాంటమ్ ఫిజిక్స్ మొదలు న్యూరాలజీ దాకా ఘోషించాయి. ఇప్పుడు అదే మాట బాటనీ చెప్తోంది. ఓహో, మనకి ఇన్ని జ్ఞానేంద్రియాలున్నాయి కదా, మనం ఎంత శ్రేష్ఠులం అని మురిసిపోతున్న మన అహానికి ఆఫ్టర్ ఆల్ మొక్కలు ఎంత ఎసరు పెడుతున్నాయి. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయాన్ని బాక్స్టర్ రుజువు చేశాడు. వరుసగా కొన్ని నీటి పాత్రలు ఉంచాడు. అందులో ఒకదానిలో నీరు ఉడుకుతూ ఉండడానికి ఏర్పాటు చేశాడు. మీట టొక్కగానే ఒక పళ్ళెంలో నుంచి రొయ్యలు ఆ ఉడికే నీటిలో పడేటట్టుగా ఏర్పాటు చేశాడు. మిగతా వాటిలో రొయ్యలకు బదులు ఉత్త నీరే పడుతుంది.
ఆ గదిలో 3 మొక్కలు, వాటికి గాల్వనోమీటర్, పాలిగ్రాఫ్ కనెక్షన్లు ఉంచాడు. ఎప్పుడు రొయ్యలు వేడి నీటిలో పడతాయో తమకు తెలియని విధంగా కంట్రోల్స్ని అమర్చాడు. ఆ ఉడికే నీటిలోకి రొయ్యలు పడినప్పుడల్లా మొక్కలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. రొయ్యకు ఫైలోడెండ్రాన్ కార్డేటం మొక్కకు సంబంధం ఏమిటి అంటే, ఈ సూక్ష్మాతి సూక్ష్మ లోకంలోకి అడుగుపెట్టిన మొదటి యాత్రికుడు జగదీష్ చంద్రబోస్ను వినాలి. ఆ ఆద్యుడి విశిష్టతకు 2 కొండ గుర్తులు. ఇంగ్లాండ్లో మనం ఇంకా చాలా మోటైన ప్రాథమిక అంశాల దగ్గర తచ్చాడుతుంటే, సూక్ష్మగ్రాహి అయిన ఈ తూర్పు దేశస్థుడు తన ప్రయోగం ద్వారా ఈ సృష్టి అంతా ఒకటేనని, మారుతున్నట్టు మనకు కనిపించేవన్నీ ఒకే సత్యపు భిన్న రూపాలని స్పష్టం చేశాడు అని లండన్లోని టైమ్స్ పత్రిక 1920లో జోహారులర్పించినవాడు మనవాడు. జార్జ్ బెర్నార్డ్ షా అంతటివాడు తన రచనల సంకలనాన్ని టు ద గ్రేటెస్ట్ లివింగ్ బయాలజిస్ట్ అని అంకితం చేసిన వెలుగు కిరణం ఆచార్య జేసీ బోస్. ఆయన ఏమన్నాడు? ఏది ప్రాణమో ఏది అప్రాణమో చెప్పలేము అని నా ప్రయోగాలు తెలిపాయి. పదార్థం ఎక్కడ అంతమై ప్రాణం ఎక్కడ ప్రారంభం అవుతుందో గిరిగీయలేము. కాంతి కిరణాల యొక్క చక్కిలిగింతలకు కిలకిలలాడే గుంట నీటిలో, మన ఈ భూమి మీద ఉన్న కోటానుకోటి జీవరాశులలో, మనందరిపైగా వెలుగుతున్న ఆ సూర్యుడిలో అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న ఏకాత్మను గమనించినప్పుడు మొదటిసారిగా నాకు 30 శతాబ్దాల క్రితం గంగానది ఒడ్డున నిలబడిన పూర్వులు ఈ అనంత విశ్వం యొక్క మారుతూ ఉన్న అనేక రూపాల వెనకనున్న ఏకైక శక్తిని చూచిన వాడికే శాశ్వత సత్యం లభిస్తుంది, ఇంకెవరికీ లభించదు అని ఇచ్చిన సందేశం కొద్దిగా అర్థమైంది అన్న ఆ జ్ఞానమూర్తి వినయం మనకు చెంపపెట్టులా తగలడం లేదు? అన్ని భూతముల యందు నేనున్నానని ఏ కృష్ణుడో ఉపనిషత్తు అంటే మనం నమ్మవద్దండి. కనీసం మనం ఎవరి పాదపూజకు మానసికంగా సదా సంసిద్ధంగా ఉంటామో అలాంటి పాశ్చాత్యులు నెత్తిమీద పెట్టుకొని పూజించిన మన దేశపు సైంటిస్టు చెప్పిందైనా వినవద్దు? లేక అసలు మనకు శాశ్వతమైన వినికిడి సమస్య లాంటిది వచ్చిందంటారా? మొక్కకు రొయ్యకు మధ్య ఉన్న సంబంధమే పక్షికి మనిషికి మధ్య ఉందని తెలిపే ఇంకో ఉదంతం. వెస్ట్ వర్జీనియాలోని 12 సంవత్సరాల అబ్బాయిని 120 మైళ్ళ అవతల ఉన్న మేర్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. 1 వారం తర్వాత బాగా మంచు కురుస్తున్న రాత్రివేళ అతడి గది కిటికీ వెలుపల రెక్కల చప్పుడైనట్టుంది. నర్సుకు ఆ మాట చెబితే ఆమె నమ్మలేదు. కానీ కిటికీ తెరిచింది. ఒక పావురం లోపలికి ఎగిరి వచ్చింది. అది తన పెంపుడు పావురమని, దాని కాలికి 167 అన్న సంఖ్య ఉన్న ఉంగరం లాంటిది ఉంటుందని ఆ అబ్బాయి చెబితే నర్స్ చూసింది. నిజమే, పావురాన్ని ఒక అట్టపెట్టెలో ఆ అబ్బాయి పక్కనే ఉండనిచ్చారు. మరుసటి రోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఆ పావురాయి ఆ కుర్రాడిని ఆసుపత్రిలో చేర్చినప్పటి నుండి ఇంటి దగ్గర లేదని చెప్పారు. ఆ పక్షికి ఆ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడని ఎలా తెలుసు? ఆసుపత్రికి దారి ఎలా తెలిసింది? తీరా ఆసుపత్రికి వచ్చిన తర్వాత అది ఫలానా గది కిటికీనే ఎలా చేరగలిగింది? నేటి శాస్త్రం అందుకోలేని నిజం ఇది. ఇంకొక నిజం, షుగర్ అన్నది పెంపుడు పిల్లి పేరు. దాన్ని పెంచుతున్న వారు కాలిఫోర్నియా నుండి ఒక్లహోమాకి తరలి వెళ్ళారు. వాళ్ళు పిల్లిని తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ దానికి కార్లు అంటే భయం. అంచేత తప్పించుకొని కిటికీలోంచి పారిపోయింది. వారికి దొరకలేదు. వారు ఊరు మారారు. 14 నెలల తర్వాత ఒక్లహోమాలో వాళ్ళ ఇంట్లోకి కిటికీలో ద్వారా లోపలికి వచ్చింది షుగర్. అది షుగరేనని దాని ఎడమకాలి వంకర్ను బట్టి గుర్తించగలిగారు. అగాధమైన లోయలు, రాకీ పర్వతాలు, ఎడారి ఉన్న 1500 మైళ్ళ దూరాన్ని ఆ పిల్లి ఎలా దాటింది? దానికి దారి గమ్యం ఎలా తెలిసింది? ఈ ఉదంతాన్ని రికార్డ్ చేసిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు ఇది ఇప్పటికీ మిస్టరీ అన్నారు. సైన్స్కి ఇది మిస్టరీ కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న బాంధవ్యం, శక్తి ఇవి లేమనలేము కదా. ఏమో, రేపటి సైన్స్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. దీనిని సైట్ ట్రైలింగ్ అని వర్ణించారు. సైట్ శక్తి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా సంగీతం. డెన్వర్, అమెరికా, 1968. డోరతీ రెట్లాక్ మొక్కలపై సంగీతం ప్రభావం గురించి పరిశోధనలు చేసింది. రాక్ లేదా పాప్ రణగొణధ్వనులతో, గావుకేకలతో నిండిన ఆధునిక సంగీతాన్ని వినిపిస్తే మొక్కలు వాటిని ఉంచిన గాజుపెట్టెల గోడల మీద నుంచి పాకి ఆ సంగీతానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాయి.
ఆ పక్కనే ఉన్న గాజుపెట్టెలోని మొక్కలకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని వినిపించగా అవి 35 డిగ్రీల మేర వంగి ఆ సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించసాగాయి. మూడవ పెట్టెలో రవిశంకర్ సితార్ మీద భారతీయ శాస్త్రీయ సంగీతం వినిపిస్తే ఆ మొక్కలు ఆనందం పట్టలేక 60 డిగ్రీల మేర అడ్డంగా వంగిపోయి ఆ సంగీతం వినిపిస్తున్న లౌడ్ స్పీకర్ని కౌగిలించుకున్నాయి. ప్రాథమికమైన ప్రాణస్పందనకు శబ్దరూపమే భారతీయ శాస్త్రీయ సంగీతం అనడానికి ఇంతకన్నా నిదర్శనమేమి కావాలి? అలాంటి సంగీతాన్ని సృష్టించగలిగిన నాగరికత మౌఢ్యానికి ప్రోధి చేస్తుందని ఎలా అనుకోగలం చెప్పండి? ఎక్కడో రాజమార్గం వదిలి ఇరుకు సందులు దూరిన మన ఆలోచనలు సరైన దారిలోకి తీసుకురావాలి. మన ఇరుకు ఆలోచనల గంపలు, జీవితాన్ని సింగారించడానికి చాలని మన పాక్షిక సత్యాల బొంతలు విసిరి అవతల పారేయవలసిన సమయం ఆసన్నమైంది. అది మనం గ్రహించకపోతే వాడెవడో మన విలువల ఆధారంగా ముందుకు సాగిపోతాడు. మనం మన గొంగళి ఇక్కడే ఇలాగే